ఇస్సాకు యొక్క వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఇస్సాకు యొక్క ఆలోచన ధోరణిని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వెలుగు కమ్మని పలకగా వెలుగాయను అని ఆదికాండం 1వ అధ్యాయము మనకి తెలియజేస్తుంది. ఆ వెలుగు మనకి అబ్రహాములో కనిపిస్తుంది. అబ్రహాము యొక్క ప్రయాణాన్ని మనం చూసినట్లయితే అతని యొక్క జీవిత గమ్యము, ధ్యేయము, అతని ప్రయాణానికి ఉన్న అతడు ఆదర్శంగా తీసుకున్న విషయము ఆ వెలుగును ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని అబ్రహాం ఆశపడ్డాడు. ఏదైతే వెలుగై ఉన్న దేవుణ్ణి అతను పొందుకున్నాడో ఆ దేవుడే ఏకైక దేవుడని అతను క్యాంపెయిన్ చేయాలని, ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాడు. అనేక సందర్భాల్లో ఆ దేవుని గురించి అతడు ప్రచారం చేశాడు. ఈ సుగుణాల సంపన్నుడైన ఈ గొప్ప దేవుడి గురించి ప్రచారము చేయటమే, ఆయన యొక్క గుణగణాలను వివరించటమే, ఈ ప్రపంచానికి చాటి చెప్పటమే అబ్రహాము యొక్క ప్రాథమిక గోల్గా మనకి కనిపిస్తూ ఉంది.